హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్. నేను మీ సిద్ధంగా సుదర్శన్ మేడం శ్యామ్తో కలిసి మొత్తం మీద ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఉమ్మడి జిల్లా వార్తలు చూద్దాం. ఆ జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది, పరిష్కార మార్గాలు ఏంది, రాజకీయాలు ఏంది, నడుస్తున్నటువంటి కథ ఏందో అన్ని కూడా చూద్దాం. వాటితో పాటు ఇక్కడ స్పోర్ట్స్ వార్తలు, తర్వాత మూవీ వార్తలు కూడా చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. క్యూ న్యూస్ ప్రశ్నించే గళాల వేదిక, నిజాలను నిక్కచ్చిగా మాట్లాడే గొంతుక. పార్టీలు ఏవైనా అధికారంలో ఉన్నా ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలపై నిర్మోహమాటంగా నిగ్గదీసి అడగడం ఇక్కడి నైజం. మొట్టమొదటిసారి అన్యాయాలపై గొంతెత్తి ప్రశ్నించిన గలం తీన్మార్ మల్లన్న. గత ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా లెక్కలేనని కేసులు పెట్టినా అతనెక్కడ వెనుకడుగు వేయలేదు. ఆ స్ఫూర్తి ఇప్పుడు ఎంతో మందికి బతుకుదెరువు చూపిస్తుంది. ప్రతిరోజు ఇక్కడికి తమ బాధలను చెప్పుకోవడానికి ఎంతో మంది ప్రజలు తెల్లవారుజామునే ఆఫీస్ ముందట ఎదురు చూస్తారు. బాధితుల బాధలను వినే మనుషులు, సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపే మల్లన్న అనుచరులుంటారు. ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ అంటూ తీన్మార్ మల్లన్నతో పాటు సుదర్శన్, శ్యామ్ వార్తాపత్రికల భాగోతాలను బట్టబయలు చేస్తారు. ప్రతి ఇంట్లో లెక్కలేనంత అభిమానం సొంతం చేసుకున్న క్యూ న్యూస్ 10 కాలాల పాటు వర్ధిల్లాలని కోరుకుందామని చెప్పేసి పెద్దపల్లి రాజన్న జబర్దస్త్. నిజంగా అంటే వాస్తవంగా క్యూ న్యూస్ అనేది పేద ప్రజల పక్షాన బాధితుల పక్షాన నిలబడుతుంది. మీరు ఇప్పటికీ చూడొచ్చు, బయట వందల మంది బాధితులు ఉంటారు. మబ్బుల 3 గంటలకు వచ్చే వాళ్ళు ఉంటారు. ముందు రోజే వచ్చి పడుకునే వాళ్ళు కూడా క్యూ న్యూస్ వేదికగా మల్లన్న అటెండర్ వరకు అందరితో మాట్లాడతాం. అంటే కలెక్టర్ మాట్లాడతాం, ఎవరికి భయపడేది లేదు, మనం అందరితో మాట్లాడతాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బాధలు వాళ్ళకి చెప్తాము. అధికారులు కూడా మంచిగా స్పందిస్తున్నారు. ఎందుకంటే కలెక్టర్లు కానీ లేకపోతే ఆర్డీఓలు కానీ ఎక్కువ ఉన్నటువంటి ఆఫీసర్లు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మనం ఫోన్ చేసినామంటే రెస్పాండ్ అవుతున్నారు. వాస్తవంగా రెస్పాండ్ అవుతారు. మాట్లాడేటప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. రెస్పాండ్ అయ్యి అవన్నీ కూడా పరిష్కరించేటువంటి అవకాశం మాకు లభించడం సంతోషంగా ఉంది. ఎందుకంటే నిజంగా కూడా చాలా మంది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బాధపడుతుంటారు ఒక్కొక్క సమస్యతోటి. భూమి సమస్యతోటి, తర్వాత ఈ సమస్యతోటి, ఆస్తుల తగాలతోటి రకరకాలుగా అవన్నీ కూడా ఆ సమస్యలని ఇటు ఎమ్మెల్యేలు, మంత్రుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళందరూ కూడా పరిష్కారానికి వాళ్ళు మార్గం సుగమం చేస్తూ ఉన్నారు. మనం పంపిస్తే ఎవరైతే బాధితులను పంపించినాం అనుకో, బాధితులను పంపిస్తే పనిచేసి పెడుతున్నారు. తర్వాత మనం చెప్తే అంటే ఇట్లా అన్యాయం జరుగుతూ ఉంది, ఇట్లా నిజంగా కూడా ఒకవేళ లీగల్గా ఉంటే చూడండి అని చెప్తే అధికారులందరూ కూడా, కలెక్టర్లు కానీ, తర్వాత ఆర్డీఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ అందరూ కూడా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి సిపిలు కానీ, తర్వాత ఎవరు ఎస్పీలు కానీ, ఏసీపీలు, డీసీపీలు అందరూ కూడా మంచిగా స్పందిస్తారు. ఎస్ఐఎల్సీఎల్ అందరూ కూడా. అంటే దాని ద్వారా ఏమవుతుందంటే పరిష్కార మార్గం అవుతుందని చెప్పేసి చాలా మంది ఇక్కడ మొత్తం క్యూ కడతా ఉన్నారు. చాలా మంది వస్తారు ఇక్కడ. మొత్తం చూస్తే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారధిగా విలేకరుల పాత్ర స్పష్టంగా మేము పోషిస్తా ఉన్నాం. ఇదే క్యూ న్యూస్ వేదికగా తీన్మార్ మల్లన్న డిజిటల్ ప్లాట్ఫామ్ పెట్టి ఎంతో మందికి బతుకు తెరువునిస్తున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి స్క్రీన్ పెట్టి చదివే ప్రతి జర్నలిస్ట్ కు ఆదర్శం మాత్రం తీన్మార్ మల్లన్న. చాలా వరకు తిట్టొచ్చు తీన్మార్ మల్లన్న, కాకపోతే మీకు బతుకు తెరువు ఇచ్చింది మాత్రం తీన్మార్ మల్లన్న అన్న విషయం మర్చిపోకండి రా నాయన. మీకే స్పెషల్ గా ప్రజాప్రతినిధిగా పేరొందాలంటే ఒదిగి ఉండాలి. ఇక రాజకీయ పార్టీ ఎజెండాలు పక్కన పెట్టి ప్రజాప్రతినిధులైన వారు ప్రజల్లో పేరొందాలంటే ఒదిగి ఉండాలని మేధావి వర్గాలు సూచిస్తున్నాయి. ఎదుటి వ్యక్తి గొప్పతనాన్ని అంగీకరించగలిగిన వాడు, ఎదుటివారి ఆనందంలో తన ఆనందాన్ని వెతుక్కోగలిగిన వాడు మాత్రమే అత్యంత సంతోషంగా, సంతృప్తిగా జీవించగలడు. ఆనందం ఉన్న చోటికి మనం వెళ్ళడం కాదు, మనం ఉన్న చోటే ఆనందాన్ని సృష్టించాలని చెప్పేసి సుధాకర్ పటేల్ సీనియర్ జర్నలిస్ట్ రాసించు. వాస్తవంగా ప్రజాప్రతినిధిగా ఉండాలంటే ఓర్పు చాలా ముఖ్యం. 100%. ప్రతి ఒక్కరితో ప్రేమగా పలకరించాలి. నీకు ఉన్నదా, నువ్వు తిన్నవా లేదా పక్కన పెడితే, టైంకి వస్తే తిన్నవా తమ్మి అనాలి, నమస్తే అనాలి. ఆప్యాయంగా పలకరించుకుంటూ ముందుకు వెళ్తే నాయకుడు అవుతాడు. మన దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంది ఏంటంటే వేరేలాగా ఉంటారు. కచేరికాడు ముచ్చట్లు. ఓ సునందత్త, ఈ రాజకీయ నాయకులు దిగజారుతారంటారు. ఎందుకే మదన, రాజకీయ నాయకులు అధికార దాహం తీర్చుకోవడానికి ఎంతకైనా దిగజారుతారు కూడలా అత్త. వీళ్ళకు కొంచెం సీము నెత్తురు ఉండదా ఏంది? ఎందుకు ఉండవు? కానీ వాటిని కూడా అధికార దాహంలో ఉంచుతారంట. సీము నెత్తురు ఏముండదు, పైసలు ఒకటి వస్తే ఏమైనా. సుధాకర్ పటేల్ మంచి కచేరికాడు ముచ్చట్లు రాసిండు.
ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో హస్తం పార్టీ అసమ్మతి రాగం. వలస వచ్చిన నేతలకే పదవులు ప్రాధాన్యత. ఆవేదనకు గురవుతున్న కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు. జెండాలు మోసేదొకరు, పదవులు అనుభవించేది ఇంకొకరు. నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూపులు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ లీడర్ పార్టీని కాపాడుకుంటూ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని కాపాడితే ఇప్పుడు వచ్చినోడికి నువ్వు అందలం ఎక్కిస్తే నీ కార్యకర్తలకు ఏం కావాలి? తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు కష్టపడిన తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చిన్న పని చేసుకుందామంటే మళ్ళా ఈ లీడర్లు అంటే జంపొచ్చిన లీడర్లకు పనులు అవుతున్నాయి, కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు చిన్న పని కూడా కావట్లేదు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు కార్యకర్తలు. 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం వచ్చింది. అయితే గులాబీ పార్టీని చిత్తుగా ఓడించి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో 11 స్థానాలు, 2 లోక్సభ స్థానాలకు హస్తగతం చేసుకుంది. అయినప్పటికీ కొంచెం రాజకీయ నాయకులే చైతన్యం తేవాలంటే వాళ్ళే దొంగల, ఇంకేం చైతన్యం చేస్తారు వాళ్ళు. బాలుకత్తుల రాశిలో సైబర్ క్రైమ్ బారిన పడితే 1930 నెంబర్ కి సంప్రదించండి. ఎస్పీ గౌస్ ఆలం సూచన. సైబర్ క్రైమ్ కార్యాలయం తొందరగా అవకాశం ఉంటే అంత తొందరగా ఫోన్ చేయాలి. 1930 అందరు 100కి ఫోన్ చేస్తారు, 100 డయల్ చేస్తారు. 1930 సైబర్ క్రైమ్ ఏమైనా జరిగితే. ఇక పతనమైన టమోటా ధర కిలో 10 రూపాయల నుంచి 20 రూపాయలు వరకు ఉందంటే మరింత తగ్గే అవకాశం ఉంది. ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎక్కువ రేట్ ఏదైనా ఉంటుంది అంటే టమాటానే ఉంటుంది, మళ్ళీ తక్కువ రేట్ అయ్యేది కూడా గట్లా ఉంటుంది. టమాటా ఉల్లిగడ్డ అన్ని విధాలుగా నష్టపోయేది రైతులే. దళారులు బాగానే ఉంటారు. ఇచ్చాంతరం తెలంగాణ తల్లిలా లేదు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాని బీఆర్ఎస్ బీజేపీ ముందుకు రాని బీఆర్ఎస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ఉద్యోగుల రక్షణలో భాగస్వాములు అవ్వాలి. సింగరేణి రక్షణ కమిటీ కన్వీనర్ హబీబ్ హుస్సేన్. అకాల వర్షంతో నష్టపోయిన రైతులు ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోవాలి. బీజేపీ నాయకుల డిమాండ్ బెల్లంపల్లి నుంచి. ఇక బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలి. సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. అడిషనల్ ఎస్పీకి వినతి పత్రం అందజేసి ఎంత ఆసిఫాబాద్ జిల్లాలో అందజేసినా కూడా చర్యలు తీసుకోవాలి. వాస్తవంగా మంచి వార్త అది, చర్యలు తీసుకోవాలి. అడవుల రక్షణ అందరి బాధ్యత. ప్రకృతి రక్షణే జీవన మనుగడ. జన్నారం ఫారెస్ట్ రేంజ్ అధికారి సుష్మారావు జన్నారం నుంచి. రైతు కంట కన్నీరు. పండించిన ధాన్యం వరద పాలు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి. అంటే పాపం జన్నారంలో చూడు పరిస్థితి. ఎక్కడికక్కడ ఒడ్లన్నీ కొట్టుకుపోయినాయి. ఏంది పరిస్థితులు? ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. పల్లెల్లో పెరిగిన మద్యం దుకాణాలు, అనధికారిక విక్రయాలు, పచ్చని సంసారాల్లో చిచ్చు. కొన్ని చోట్ల చెట్ల కిందే వ్యాపారం చేస్తున్నట్టు నియంత్రణ పట్టని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. బెల్ట్ షాపులు కూడా వైన్ షాపులు మండలంలో ఇంతమంది ప్రజలు ఉన్నారు. ఒక్క వైన్ షాప్ సరిపోతలేదు, 2 పెట్టాలని నిర్ణయించుతున్న ప్రభుత్వం ఇక బెల్ట్ షాపులను కూడా ఊరికి 10-20 పెట్టేసింది. మరి ఎటుపోతుంది? తాగి ప్రజలను సర్వనాశనం చేసి రాజకీయ నాయకులు రాజకీయాలు చేసుకుంటూ మంచిగా సుందరంగా సర్వంగా సంపాదిస్తున్నారే. ఏది మద్యం ద్వారా ఆదాయంతో ఇక్కడ ఏమనుకుంటున్నారు వీళ్ళు? ప్రభుత్వం నడిపిద్దాం, ప్రభుత్వానికి ఇంకేమైనా తీసుకొద్దామని. పేద బిడ్డల పుస్తల్ తాళ్ళు తెంపి మీరు రాజకీయాలు చేయబడుతున్నారా? బజరంగ్ దళ ఆధ్వర్యంలో 2K రన్ నవా ముక్త్ భారత్ కోసం కృషి చేయాలి. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎస్ఐ గోవింద్ సూచన. ఆకట్టుకున్న వాడే కాలయవుడు. యువతి హత్య కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారట. వాడే అంట. బాల్కొండ నుంచి జాతీయ జెండాకు అవమానం. జాతీయ జెండా ఉన్న కేక్ కట్ చేసిన నాయకులు విమర్శిస్తున్న ప్రజలు. వీళ్ళపైన కేసులు కూడా కట్ చేసి లోపాలను అధిగమించి ఉన్నత స్థాయికి ఎదగాలి. ఎంబీఓ భట్టు రాజేశ్వర్ బాల్కొండ భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. మంత్రిలో జోరుగా ఫైనాన్స్ దందా. ఏటా కోట్ల రూపాయలలో వ్యాపారం పట్టించుకునే అధికారులు. బాధితుల్లో చిరు వ్యాపారులు ఉన్నారు, రైతులు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, యువకులు ఉన్నారు. గట్టిగానే సాగుతుందంట. మరి పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతుంది. చాలా మంది ప్రభుత్వం అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా దందా సాగిస్తున్నారు. వడ్డీ వ్యాపారం చేయడానికి వాళ్ళకి ఎట్లా అంటే బండి పెడతావా, కారు పెడతావా, కారు పెట్టి 5% ఇస్తా, లేదంటే 15% తీసుకున్నాడు. పరిస్థితి అన్యాయం జరిగిన ఆయాకు న్యాయం చేయాలి. ఐసిడిఎస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదనపు కలెక్టర్కు ఏఐటియుసి
డిహెచ్పిఎస్ ఫిర్యాదు చేసిందట. చింతకుంట గురుకుల హాస్టల్లో అనేక సమస్యలు, బాత్రూంలో దుర్వాసనలు, విద్యార్థులకు చర్మ వ్యాధులు, సమస్యలు ఏం లేవని ప్రిన్సిపాల్ దాటవేసింది. తమ పిల్లలను కాపాడాలని కలెక్టర్కు తల్లిదండ్రుల ఫిర్యాదు. కరీంనగర్ పట్టించుకోరు కొంచెం. అది ప్రమాదకరంగా వెంకటేశ్వర బ్రిక్స్ ఇండస్ట్రీస్ అంట మందులపల్లిలో అనుమతులు లేకుండానే నిర్వహణ, ప్రమాద ఘటనలతో ప్రాణాపాయ స్థితుల్లో గ్రామస్తులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం. రూరల్ ఎంఆర్ఓ ఆర్ఐలపై చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్కు మల్లన టీం అఖిల్ పాషా ఫిర్యాదు చేసేట. కరీంనగర్ నుంచి ఇక ఉద్యమకారులకు న్యాయం చేయాలి. పెద్దపల్లి నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. ఇష్టారాజ్యంగా పార్టీ అధ్యక్షుల తీరు. ఇక ప్రభుత్వ కార్యాలయాన్ని పార్టీ కార్యాలయంగా మార్చేశారు. అధికార అహంకారంతో ఒంటెద్దు పోకడలు. అత్యుత్సాహం చూపి ప్రభుత్వ కార్యాలయంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు, పార్టీ కార్యాలయం ముందు జన్మదిన వేడుకలు ఎలా అని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఆందోళన చేస్తున్నారు. వడ్పల్లిలో నవోదయ స్కూల్ ఏర్పాటు చేయాలి. వికలాంగుల సంఘం తరపున తహసీల్దార్ కు వినతి. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశాలు జారీ చేసి పసల్ వాది దళితుల భూమిని ప్రభుత్వం తీసుకోవద్దు. తెలంగాణ అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొండాపురం జగన్ డిమాండ్. ఎందుకోసం? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సోనియా గాంధీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన జగ్గారెడ్డి. ఇక జైరాబాద్ లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే. వాస్తవంగా చెక్కులు ఎమ్మెల్యే చేస్తాడు, పాల్గొన్న ఎంపీ అని రాయాలి మీరు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే రాజకీయ నాయకుల యాడ్స్ నిర్లక్ష్యం, విలేకరుల కృషికి అవమానం, మీడియా లేకపోతే మీరు అన్నమాట ప్రజలకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి. ఎలా తెలుస్తుంది కాబట్టి మీడియాలో చొరబాట్లు జరిగిపోయినాయి కాబట్టి ఇక ఆడు 9వ తరగతి చదివినోడు, 8వ తరగతి చదివినోడు, చదివే రానోడు అందరు విలేకరులు అయిపోయారు. అదో పరిశీలన. ఫతేపూర్ బ్రిడ్జి పనులు పరిశీలించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ. ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ. అన్ని తప్పులు రాస్తారు. పరిశుద్ధ కార్మికులు, చీరాల పంపిణీ, ఇదేంటది? ఇక కొలన్ హనుమంతరెడ్డి, గంగుల అంజలి యాదవ్ అంట. ప్రజావాణి ఫిర్యాదుల సమస్యలు పరిష్కరించాలి. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ చెప్తున్న వ్యాఖ్యలు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి. ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన హైదరాబాద్ గ్రీన్ ఫార్మసిటీ సిఐ కృష్ణరాజు. విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ. ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించాలి, అప్పుడే భవిష్యత్తు ఉజ్వలం అవుతుందని చెప్పేసి ఆయన అన్నాడు. తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం వికారాబాద్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక. వికారాబాద్ నుంచి సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడిగా గుంటి లక్ష్మణ్ ఎన్నికైనట. ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. జిహెచ్ఎంసీ శానిటేషన్ విభాగంలో శానిటరీ సూపర్వైజర్లదే హవా. కార్మికుల పనిముట్లను పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనం. వీరి వల్ల జిహెచ్ఎంసీకి నష్టమే తప్ప లాభం లేదు. తక్షణమే మార్తిమూర్తి సంస్థకు బదిలీ చేయాలి. జిహెచ్ఎంసీ కమిషనర్కు వినతి పత్రం అందించిన టీజీహెచ్ఎంఈ యూనియన్ నేతలంట. దౌర్జన్యంగా ఏపీడీ ఫంక్షన్ హాల్ కూల్చివేత. నార్సింగ్ పోలీసులకు యాజమాని ఫిర్యాదు. నల్లగొప్పుల హరీష్ గౌడ్, కొండు రాంప్రసాద్ రావు అరెస్ట్ అయ్యారు. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. కార్పొరేటర్ రాము యాదవ్ అంట. తెలంగాణ ప్రజల ఆకాంక్ష సాకారం చేసిన తల్లి సోనియా గాంధీ. ప్రజాపనులపై రెవెన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్యం. తెలంగాణ రాష్ట్రంలో నిజమైన సంబరాలు ఇప్పుడు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఏ బ్లాక్ ఉపాధ్యక్షుడు ఎం యుగేందర్ రెడ్డి కుకట్పల్లి నుంచి చేస్తున్న వ్యాఖ్యలు. ఒకసారి ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. 4 కోట్ల ప్రజల కల సాకారం చేసిన నేత. ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరుపుకున్న కాంగ్రెస్ నేతలు. కేక్ కట్ చేసిన వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు. మార్కెట్ యార్డును తనిఖీ చేసిన కమిషనర్ కల్వకుర్తిలో. ఏబీపీ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ. డిసెంబర్ 23, 24, 25 తేదీల్లో సిద్దిపేటలో జరిగే సభలు విజయవంతం చేయాలని పిలుపునిస్తా ఉన్నారు. హిందూపూర్ లో పనిచేయని నిఘా నేత్రాలు అధికారులు స్పందించాలని స్థానికుల వినతి. కృష్ణా నుంచి గ్రూప్ 2 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లా వ్యాప్తంగా 32 కేంద్రాల ఏర్పాటు. అదనపు కలెక్టర్ దేవ సహాయం. నాగనూరు కస్తూర్బాలో ఫుడ్ పాయిజన్. 3 విద్యార్థులను జిల్లా ఆసుపత్రికి తరలింపు. బయట నుంచి తెచ్చుకున్న ఆహారం తినడం వల్లనే. ఈ ఫుడ్ పాయిజన్ ది వార్త వేయకపోతే ఎట్లా చెప్పు? ఫోటో లేకపోతే ఏముంటుంది? 3-4 ఫోటోలు వేసే ఈ ఫుడ్ పాయిజన్ ఫోటోలు వేస్తారు కానీ వేస్తలేరు. ఇక ఆరోగ్య ఉప కేంద్రానికి 20 లక్షల రూపాయల మంజూరు. భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన అధికారులు. ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకుంటే ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. నల్గొండ సత్వర వైద్య సేవలే ప్రభుత్వ ధ్యేయం. వేములపల్లి వైద్యాధికారి డాక్టర్ సుచరిత నూతన 108 వాహనం ప్రారంభించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలి.
RAF ADCP వినోద్ గోపి మోటకొండూరు నుంచి. కంపు కొడుతున్న త్రిపురవరం వీధులు అంట, డ్రైనేజీని తలపిస్తున్న సీసీ రోడ్డు క్యూను శనార్థిని ఆశ్రయించిన గ్రామస్తులు. రోడ్డు చూడు ఎంత మామూలుగా ఉన్నది అసలు. ఇట్లా ఫోటోకు ప్రతి ఫోటోకు ఒక వార్త వేస్తే అది దానికి లేకపోతే సమాజ సేవ ప్రతి ఒక్కరి బాధ్యత. సమాజ సేవకుడు పగడాల సైదుల్ యాదవ్ తిరుమలగిరి నుంచి. ఇక మానవ హక్కుల వేదిక రాష్ట్ర మహాసభల కరపత్రం ఆవిష్కరణ డిసెంబర్ 14-15 తేదీలో అనంతపురంలో మహాసభలు. వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వీరస్వామి అంట. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన కార్యకర్తలు. మావోయిస్టుల బంద్కు స్పందన నిల్. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తనిఖీలు. ఏటూరు నాగరం. బాలికలు మార్షల్ ఆర్ట్స్ లో రాణించాలి, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి, ప్రధాన ఉపాధ్యాయులు రవీంద్ర అంటున్నాడు నర్సంపేటకు సంబంధించి. జిల్లా వైద్య విజ్ఞాన ప్రదర్శన జిల్లా విద్య వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం. విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని అధికారుల ఆకాంక్ష. జనగామ నుంచి. ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి, అదనపు కలెక్టర్ మహేందర్ జీ అయితే అంటున్నారు కానీ పరిష్కరిస్తలేదు. అన్నదాతకు అండగా టారో పంప్స్ అంట పాలకుర్తి. పంచాయతీ కార్యదర్శి సంఘం అధ్యక్షుడిగా రాజ్ కుమార్ ఎన్నికయ్యిండు బయ్యారం సంబంధించి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే నిఘా నిద్ర దగా దందా. ఏది భద్రాద్రి జిల్లాలో అడుగడుగున అక్రమ ఇసుక మట్టి తవ్వకాలు పట్టించుకొని మైనింగ్ రెవెన్యూ శాఖలు కలెక్టర్ జోక్యం చేసుకోవాలని ప్రజలు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు. మనిషికో వాట వచ్చినా కూడా ఎటు సరిపోతుంది. ఇష్టం ఉన్నాడు చేస్తున్నారు నాయన. ఖమ్మంలో ఖాళీ కుర్చీలతో ప్రజావాణి. అధికారుల గైర్హాజర్, ప్రజల్లో అసహనం, కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్. హాఫ్ మారథాన్ లో కానిస్టేబుల్ ప్రతిభ అని చెప్పేసి ఒక వార్త. ఇక మృతుల కుటుంబాన్ని ఓదార్చిన ఆరవేశులు అండగా ఉంటామని భరోసా. పాలేరు నుంచి. నిరుపేదలకు నిలువ నీడలేదు, 10 ఏళ్లలో పేదోడికి అందని ఇల్లు. గ్రీవెన్స్ లో బీఎస్పీ నాయకుల ఫిర్యాదు చేసి. వైరాలో సోనియామ్మ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినాయి. స్పోర్ట్స్ వార్తలు చూద్దాం ఒకసారి. ఇక లంక ఓడే సౌత్ ఆఫ్రికా గెలిచే. ఏది సంకటంలో పడ్డ టీమిండియా అన్నట పరిస్థితి. సిరాజ్ పిచ్చి పట్టిందా. ఆడిలైట్ వేదికగా ఆసీస్ భారత్ మధ్య జరిగిన టెస్ట్ లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో సందర్భంగా ట్రావిడ్ హెడ్ మొహమ్మద్ సిరాజ్ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ సిరాజ్ వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తిని పండుడు కాదు, ప్రాక్టీస్ కి రండి అని చెప్పేసి గవాస్కర్ అంటున్నాడు. టీమిండియాలో కోల్డ్ వార్ రోహిత్ వర్సెస్ షమి నడుస్తా ఉంది. ఇక మూవీ వార్తలు చూసుకుంటే సెగలు పుట్టిస్తున్న కల్కి బ్యూటీ. ఏం సెగలు? అందాల ఆరబోసిన దిశా పటాని. మంచిగా ఉన్నది. ఏం సెగలు? సెగలు అంటే మరి ఇట్లా నిప్పుల సెగలు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఛాన్సులు కొల్లగొడుతున్న తృప్తి అంట. మంచిగా ఉన్నది. తృప్తిలానే ఉందా? కూలీగా తైవా ప్రత్యేక పాత్రలో కనిపించనున్న అమీర్ ఖాన్. మీ ప్రేమకు థ్యాంక్స్, మీరు మా సూపర్ హీరో అని చెప్పేసి అల్లు అర్జున్ అంటా ఉన్నారు. ఇది మొత్తం మీద బ్యూటీలు అయితే బ్యూటీగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. సెగలు పుట్టిస్తున్న బ్యూటీలు అంట. ఇక ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ మేడం శ్యామ్, సిద్ధగుని సుదర్శన్, కెమెరామెన్ భరత్.